रमेश की सर రండి అందరు రండి ఇందో స్టాప్ దుర్గా రా మఫ్టన్లో కొంత అనంతపురం రూరల్ పిఎస్ పరిధిలోని అక్కంపల్లి నుంచి సదాశివ కాలనీ రూట్లో గత రాత్రి కుమ్మరి సురేష్ అనే వ్యక్తి దారుణంగా అత్యగమించబడ్డాడు. ఈ విషయంలో ఈరోజు ఉదయం వాళ్ళ ఫాదర్ సురేష్ వాళ్ళ ఫాదర్ ఎరుసం అనే వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది తన కొడుకు హత్య గురించి. ఈ కేసులో ఒక ఎస్పీ గారి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు 3 టీంలుగా ఏర్పడి ఇమ్మీడియట్గా ఒక 6 గంటల్లోనే ఈ కేసును ఛేదించడం జరిగింది. అయితే దర్యాప్తులో చాలా విస్తుగొలిపే విషయాలు మనకు బయటపడినాయి. మనకు ముఖ్యంగా ఈ సురేష్ భార్య అనిత బావ ఫక్రుద్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని దీనివల్ల ఈ యొక్క భర్త అంటే చనిపోయిన సురేష్ ఎక్కువ వేదన గురి చేసేవాడు. దీనివల్ల ఆమె వేదన భరించలేక బావ ఫక్రుద్తో ఎలాగైనా హత్య చేయాలనే ఉద్దేశంతో గత రాత్రి ఇతను అక్కంపల్లిలో ఇక్కడ కళ్యాణ రోడ్లో అతను ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుని ఉంటాడు. అదే రాత్రి 10 గంటల తర్వాత అతని ఫాస్ట్ సెంటర్ క్లోజ్ చేసిన తర్వాత తిరిగి ఇంటికి పోయే క్రమంలో అర్ధరాత్రి ఈ యొక్క హత్య గమనించడం జరుగుతుంది. దీనికి సంబంధించి అతను మోటార్ సైకిల్ వెళ్తుంటే అతను బావ ఫక్రుద్ అనే వ్యక్తి మధ్యలో దాడి చేసేసి అతన్ని ఒక పెద్ద బండరాయితో అతన్ని హత్యగా జరుగుతుంది. అయితే ఈ స్క్రూ డ్రైవర్తో కూడా 2 చోట్ల పడడం జరిగింది. అయితే ఈరోజు టీం ఫామ్ చేసిన తర్వాత శేఖర్ ఆధ్వర్యంలో ఎస్ఐస్ స్టాఫ్ అంతా కలిసి ఒక ప్రత్యేకమైన దర్యాప్తు బృందం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం ఆటోలో వెళ్తుంటే వీళ్ళు బల్లా రోడ్లో అరెస్ట్ జరిగింది. ముఖ్యంగా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఇక శేఖర్ వాళ్ళ బృందం అంతా కూడా చాలా చాకచక్యంగా వాళ్ళు ముద్ర పట్టుకొని జరిగింది. ముఖ్యంగా ఏంటంటే వివాహాదార సంబంధమే ఎత్తగా దారితీస్తుందని చెప్పి మా దర్యాప్తు తేలింది. హత్య జరిగిన ఫిర్యాదు ఇచ్చిన 6 గంటల లోపలనే ముద్దాయిలను చేసి అరెస్ట్ చేయడం అనేది. ఏంటండి వెరిఫై చేస్తాం అది కూడా. ఇంకా ప్రస్తుతానికి అయితే ఇంకా విచారిస్తున్నాము. బావ ఫక్రుద్ అతని పేరు. అతని పెళ్లి కాలేదు. ఇతను వచ్చేసి సురేష్కి పెళ్ళి అయింది, భార్య ఉంది. ఆరింత ద్వారా హత్య జరిగింది. గత సంవత్సరం నుంచి జరుగుతుంది. ఇది భార్య ఇతను చనిపోయిన సురేష్ భార్య అనిత ప్లస్ బావ ఫక్రుద్ వల్లే దీనిలో మనకు మెయిన్ పాత్ర చేసింది. అతనితో హత్య చేయించబడింది అన్నమాట ఈ కేసు.